నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నోబెల్ పీస్ ప్రైజ్ కోసమని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. నోబెల్ పీస్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్ కి ఇవ్వట్లేదు. సో నోబెల్ పీస్ ప్రైజ్ ని ఎవరికి ప్రకటించారు అని తెలుసుకుంటే, మరియా కరీనా మచాడో అనే వెనిజువలాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకురాలికి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ని ప్రకటించారు. సో డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకు ఇవ్వలేదు అనేది అసలు ముఖ్యమైన విషయం. సరే, డొనాల్డ్ ట్రంప్ ఎందుకని తనను తాను అట్లా క్లెయిమ్ చేసుకున్నాడు అంటే, ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే 7 యుద్ధాలు నేను ఆపాను. 7 యుద్ధాలు 8 యుద్ధాలు ఒక్కొక్క సందర్భంలో ఒకలాగా చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను. ఇంకోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన గాజా స్ట్రిప్ లో పీస్ ని తీసుకురావడానికి పీస్ డీల్ చేసుకున్నాను. ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతూ ఉన్నాను. మరొకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని ఆపుతున్నాను. అట్లాగే కొన్ని ఆఫ్రికాలో ఒకటి, కొలంబియాకు సంబంధించి ఒకటి, ఇట్లా రకరకాలుగా కొన్ని యుద్ధాలు నేను ఆపాను. సో నిజానికి నా టెన్యూర్ లో 7-8 యుద్ధాలు నేను ఆపాను. అండ్ నాకు నిజంగా నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి, కానీ ఒబామాకి ఇచ్చారు నోబెల్ పీస్ ప్రైజ్. ఒబామా లాంటి వాడు అసలు కి పీస్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు, కానీ నాకు మాత్రం ఇవ్వట్లేదు అన్నట్టుగా ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. బట్ ఆయన ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఇంకా దానికోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. సో అందులో భాగంగానే ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ లో ఆయన పాత్ర ఏమీ లేకపోయినా తనను తాను పదే ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఒకవైపు పాకిస్తాన్ కూడా ఆయన్ని నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేసింది. అటు నెతన్యాహు అయితే నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు. ఆల్రెడీ పీస్ డీల్ అయిపోయిన నేపథ్యంలో నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కి పీస్ ప్రైజ్ వచ్చినట్టుగానే ఒక ఇమేజ్ ని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు కూడా. ఇంకోవైపు రష్యా కూడా ఈయనకి పీస్ ప్రైజ్ ఇవ్వడంలో అంగీకరించినట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం జరిగినా డొనాల్డ్ ట్రంప్ కి మాత్రం నోబెల్ పీస్ ప్రైజ్ ని అనౌన్స్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని మనకు అర్థం కావాలి అని అంటే, ఎవరికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందో మనకు అర్థం కావాలి. ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆ మరియా కొరీనా మచాడోకి నోబెల్ పీస్ ప్రైజ్ ని అనౌన్స్ చేశారు అన్నది మనకు అర్థమైతే, అండ్ దాని వెనకాల ఉన్న కథాకమామిషు తెలిస్తే డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకు ఇవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది. సరే, ఆ వివరాల్లోకి వెళితే, సో ఇప్పుడు ప్రస్తుతం నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ చేసిన ప్రకటనలో వారు చెప్పింది ఏంటంటే, మరియా కొరీనా మచాడో వెనిజువలాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకురాలు, ఆవిడకి ఎందుకు ఇస్తున్నాము అని అంటే వాళ్ళు ఒక సెంటెన్స్ రాశారు. అదేంటంటే, టైర్లెస్ వర్క్ ప్రమోటింగ్ డెమోక్రటిక్ రైట్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వెనిజువలా అండ్ ఫర్ హర్ స్ట్రగుల్ టు అచీవ్ జస్ట్ అండ్ పీస్ఫుల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ డిక్టేటర్షిప్ టు డెమోక్రసీ. డిక్టేటర్షిప్ టు డెమోక్రసీ, ఈ రెండు టర్మినాలజీస్, ఈ రెండు పదాలని మనం అర్థం చేసుకుంటే, ఈ టర్మినాలజీని మనం అర్థం చేసుకుంటే ఈ నోబెల్ గురించిన చరిత్ర అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకు రాలేదో కూడా మనకు అర్థమవుతుంది. నేను ఎందుకంటానంటే, డెమోక్రసీ స్థాపించడం కోసం, డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీని స్థాపించడం కోసం మరియా కొరీనా మచాడో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పీస్ఫుల్ గా. సో ఆవిడ కోసం, అందుకోసం ఆమెకు టైర్లెస్ ఎఫర్ట్స్ ఆమె పెడుతున్నారు కాబట్టి ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యుద్ధాలు ఆపానని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ నిజానికి డీప్ స్టేట్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడు. ఆయన డీప్ స్టేట్ అని నేను పదే చెప్తున్నాను. యుఎస్ డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా తన ప్రచారం అంతా సాగింది. డీప్ స్టేట్ ఏవైతే అనుకుంటుందో యుఎస్ ఎయిడ్ ని ఆపడం దగ్గర నుంచి, డీప్ స్టేట్ ఏవైతే తన బలాలుగా పెట్టుకొని కొన్ని వ్యవస్థల్ని రూపొందించిందో ఆ వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసే పని డొనాల్డ్ ట్రంప్ చేస్తూ వచ్చారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు డీప్ స్టేట్ కి వ్యతిరేకంగానే సాగుతూ వచ్చాయి. కానీ గత 5 నెలల నుంచి కొంత తన వాణిని మార్చుకొని మళ్ళీ కొంత డీప్ స్టేట్ ని ప్రసన్నం చేసుకునే ఒక ప్రయత్నం ఏమైనా చేశారు అంటే అది నోబెల్ పీస్ ప్రైజ్ కోసమే. సో అందుకే ఆయన యుద్ధాలు ఆపుతున్నాను అని అంటూ వచ్చారు. ఈవెన్ నరేంద్ర మోదీ పట్ల కూడా డీప్ స్టేట్ కి వ్యతిరేకత ఉంది. సో నరేంద్ర మోదీతో కూడా ఆయన వ్యతిరేకతను ప్రదర్శించే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. సో వాట్ ఎవర్, బట్ పాయింట్ ఏంటంటే, డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తికి డీప్ స్టేట్ లో భాగమైనటువంటి ఒక నోబెల్ పీస్ ప్రైజ్ అనేది, నిజానికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది డీప్ స్టేట్ కి ఒక ఆయుధం లాంటిది. నోబెల్ పీస్ ప్రైజ్ కావచ్చు, లేకపోతే రామన్ మెగసెసేలు కావచ్చు, ఇట్లాంటి అవార్డులు ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళ ప్రాపగండాని నడిపించడం కోసం, నిజంగా వాళ్ళు ఎవరెవరినైతే ఐకాన్ని చేయాలనుకుంటారో వాళ్ళ ఐకాన్ని చేయడం కోసం ఈ అవార్డ్స్ అనే వాటిని వాళ్ళు అస్త్రంగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మొహమ్మద్ యూనస్ ఎవరో మనకు తెలుసు. ఇప్పుడున్న చీఫ్ బంగ్లాదేశ్ కి సంబంధించి మొహమ్మద్ యూనస్ కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆయన్నే అక్కడ కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి ఇప్పుడు ఒక హక్కులను పరిరక్షించే మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం వచ్చింది. మొహమ్మద్ యూనిస్ ని నోబెల్ కమిటీయే ఆయనకు నోబెల్ ఇచ్చి ఆయన ఒక ఐకాన్ ని క్రియేట్ చేసింది. ఆ ఐకాన్ ని ఇప్పుడు
బంగ్లాదేశ్ మొత్తం భవితవ్యాన్ని ఆ ఐకాన్ చేతిలో పెట్టింది. అంటే డీప్ స్టేట్ తన చేతుల్లో పెట్టుకుందని అర్థం. సో ఇప్పుడు అదే ప్రాసెస్ ఈవెన్ వెనిజువేలా కూడా జరుగుతోంది. వెనిజువేలాలో ఇప్పుడు ప్రస్తుతం మరియా కొరీనా మచాడో ఎవరైతే ఈవిడ నోబెల్ పీస్ ప్రైజ్ ని పొందబోతున్నారో తాను ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనంటే ప్రస్తుతం వెనిజువేలా ప్రెసిడెంట్ అయినటువంటి నికోలస్ మడూరోకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ నికోలస్ మడూరో ఎవరు అనంటే ఆయన సోషలిస్ట్ భావజాలాలు కలిగినటువంటి పూర్తి అంటే ఒక కమ్యూనిస్ట్ సోషలిస్ట్ భావజాలం కలిగినటువంటి సోషలిస్ట్ పార్టీకి ఇప్పుడు ఆయన అధినేత. ఎవరి వారసుడు అనంటే ఎవరి వారసుడు ఇన్ ద సెన్స్ ఎవరి పొలిటికల్ వారసుడు అంటే హ్యూగో చావెజ్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి. గతంలో హ్యూగో చావెజ్ వెనిజువేలా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జార్జ్ బుష్ ని లేకపోతే అప్పుడున్న యుఎస్ ప్రెసిడెంట్స్ ని డాంకీ అని మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే యుఎస్ ప్రెసిడెంట్స్ ని అసలు ఏమాత్రం ఖాతరు చేయకుండా వాళ్ళని గాడిద అని సంబోధించినటువంటి వ్యక్తి. జార్జ్ బుష్ అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో జార్జ్ బుష్ ని గాడిద అని సంబోధించి అమెరికాకు వ్యతిరేకంగా వాణిని వినిపించినటువంటి వ్యక్తి వెనిజువేలాకు సంబంధించి. సో అండ్ ఈవెన్ వెనిజువేలాలో ఆయిల్ రిచ్ కంట్రీ అది. సో తన ఆయిల్ ని అమెరికా కబంధ హస్తాల్లో పెట్టాలని చూస్తున్నారు, ఆయిల్ పైన అమెరికా కన్నేసింది అని చాలా గట్టిగా నినదించినటువంటి వ్యక్తి హ్యూగో చావెజ్. సో హ్యూగో చావెజ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి నికోలస్ మడూరో ఇప్పుడు వెనిజువేలా అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈ మరియా కొరీనా మచాడో. సో ఈ మచాడో ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతోంది. అంటే కమ్యూనిస్ట్ సోషలిస్ట్ రెజీమ్ ని మార్చి ఇప్పుడు అక్కడ ఈ మరియా చేతుల్లో వెనిజువేలాను పెట్టే ఒక ప్రయత్నాన్ని డీప్ స్టేట్ తలకెత్తుకుంది. డీప్ స్టేట్ అంటే ఎవరో కాదు, యుఎస్ లో ఉన్నటువంటి డీప్ స్టేట్, ఎవరెవరైతే డీప్ పాకెట్స్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నడిపించాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ మరియాని ఒక పోస్టర్ ఉమెన్ గా, నిజానికి ఇప్పటికే వెనిజువేలాలో అన్రెస్ట్ కి వాటన్నిటికీ ఆమెను ఒక డెమోక్రటిక్ ప్రొటెస్ట్ లో ఆమెను భాగస్వామ్యం చేశారు. ఇప్పుడు ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపు పొందింది. సో తను నెక్స్ట్ రాబోయే రోజుల్లో వెనిజువేలా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించవచ్చు. సో బాధ్యతలు స్వీకరించడము అనంటే వెనిజువేలా పూర్తిగా యుఎస్ కంట్రోల్లోకి, అందులోనూ డీప్ స్టేట్ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత చరిత్ర నడుస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలు ఆపాడు కాబట్టి ఇవ్వాలి అనంటే ఎక్కడ సాధ్యమవుతుంది? సో ఎవరికి ఇవ్వాలో నోబెల్ కమిటీకి చాలా క్లారిటీ ఉంది. సో ఎవరికి ఇస్తున్నారో మనకు తెలిస్తే ఎందుకు ట్రంప్ కు రాలేదో మనకు అర్థమవుతుంది. అందుకే ఈ స్టోరీ అంతా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం. మరొక అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు నోబెల్ కమిటీ గురించి మాట్లాడుతూ ఆయన ఈ రోజనే కాదు అంతకు ముందు నుంచి కూడా చాలా నుంచి చెప్తున్నాడు, నోబెల్ నాకెందుకు రాదు అని ఆయన పదే అంటున్నాడు. కానీ నిజానికి నోబెల్ రావాలి అనంటే ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఒక మెసేజ్ కూడా ట్రంప్ కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే యుద్ధాల్ని ఆపడమో, రెండు దేశాల మధ్య ఒప్పందాలు చేయించడమో, లేకపోతే వెస్ట్ ఏషియాలో ఏదైతే మిడిల్ ఈస్ట్ అని యుఎస్ చెప్తున్నటువంటి మిడిల్ ఈస్ట్ లేదా మన దృష్టిలో వెస్ట్ ఏషియా, ఆ వెస్ట్ ఏషియాలో శాంతిని నెలకొల్పడమో కాదు చేయాల్సిన పని. డీప్ స్టేట్ ఏమనుకుంటుందో దానికి అనుగుణంగా పనిచేస్తే నోబెల్ వస్తుంది అని ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అండ్ ఆ అనుకోవడం అంటే ఏంటి? రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్. ఆయా దేశాల్లో ప్రభుత్వాల్ని మార్చాలి, మనకు అనుకూలంగా లేని వ్యక్తుల్ని మార్చాలి, మనకు అనుకూలమైన వ్యక్తుల్ని అధికారంలోకి తీసుకురావాలి. అట్లాంటి ప్రయత్నాలు చేయడమే మన పని. సో దానికి మనం పెట్టే పేరు ఏంటి అంటే ఆటోక్రసీ నుంచి డెమోక్రసీ, లేకపోతే డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీని స్థాపించడము. ఇట్లాంటి ఒక టర్మినాలజీని వాడి అట్లా ఒక కొంతమంది నాయకులని, కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులని పవర్ఫుల్ వ్యక్తులుగా మార్చే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ నోబెల్ పీస్ ప్రైజ్లు అనేవి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా ట్రంప్ కి నిరాశ మిగిలింది. అండ్ వెనిజువేలా ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయి అండ్ ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలను ఎలా చూస్తారు? డొనాల్డ్ ట్రంప్ ఈ నిరాశతోటి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటాడు? మళ్ళీ ఏమైనా తప్పటడుగులు వేస్తాడా, లేకపోతే తాను సవరించుకొని సో ఈ అప్పీజ్మెంట్ అంటే ఈ డీప్ స్టేట్ ని లేకపోతే డీప్ స్టేట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి కీలకమైనటువంటి విభాగాల్ని అప్పీజ్ చేసే ప్రయత్నం నుంచి బయటకు వస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.